హే గైస్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి న్యూక్లియస్ ఓవర్లోడ్ ట్రైనింగ్. సో ఇవన్నీ లెక్చర్స్ టైప్ బోరింగ్గా ఉంటాయి, కానీ మీకు ఈ కాన్సెప్ట్స్ తెలుసుకుంటే మీ ట్రైనింగ్ ప్రోగ్రాంలో అప్లై చేయడానికి ఈజీ ఉంటుంది. మీరు మజిల్ బిల్డ్ చేయాలనుకున్నప్పుడు బెటర్గా యూజ్ అవుతాయి. సో బోరింగ్ ఉన్నా పర్లేదు, మీకు మజిల్ గ్రోత్ మీ గోల్ అయితే పక్కా ఇది చూడడానికి ట్రై చేసేయండి. సో న్యూక్లియస్ ఓవర్లోడ్ ట్రైనింగ్ అనేది మన మయోన్యూక్లియర్ని ఎంత బెటర్గా యాడ్ చేసుకుంటే మన మజిల్ ఫైబర్స్కి అంత బెటర్ గ్రోత్ పొటెన్షియల్ ఉంటుంది. సో బేసిక్గా కాన్సెప్ట్ మొత్తం దీనిపైనే రివాల్వ్ అవుతుంది. సో ఇది ఒక మెథడ్ అనుకోవచ్చు. న్యూక్లియస్ ఓవర్లోడ్ ట్రైనింగ్ అనేది ఒక మెథడ్ ఫర్ అడిషన్ ఆఫ్ మయోన్యూక్లియర్ టు ద మజిల్ సెల్ అనుకోవచ్చు. సో మనకి ఈ మెథడ్ బేసిక్ ప్రిన్సిపల్ వచ్చేసి అడిషన్ ఆఫ్ మయోన్యూక్లియై వియా శాటిలైట్ సెల్ యాక్టివేషన్. సో బేసిక్గా మొత్తం సమ్ చేయాలి అంటే సమ్మరీ అనుకుంటే ఇది మనకి మయోన్యూక్లియై అడిషన్ అయినప్పుడు మన మజిల్ ఫైబర్కి ఎక్కువ ప్రోటీన్ సింథసిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మయోన్యూక్లియై ఎట్లా యాడ్ అవుతుంది అంటే మనకి శాటిలైట్ సెల్స్ ఉంటాయి, మయోజెనిక్ స్టెమ్ సెల్స్ అనుకోవచ్చు మన మజిల్ ఫైబర్కి వస్తే. సో ఈ శాటిలైట్ సెల్స్ అనేటివి మనకు వీటి న్యూక్లియస్ మన మజిల్ ఫైబర్కి డొనేట్ చేస్తాయి. ఇంతకుముందు మనం న్యూక్లియర్ డొమైన్ థియరీలో కూడా మనం డిస్కస్ చేసినాం. ప్రతి సెల్కి ఒక న్యూక్లియస్ ఉంటుంది. ఆ న్యూక్లియస్ ఆ సెల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మన బాడీకి మన బ్రెయిన్ ఎలాగో ఆ సెల్కి ఆ న్యూక్లియస్ అలాగా. సో మజిల్ సెల్ కూడా ఎక్సెప్షన్ ఏం కాదు కదా. మజిల్ సెల్లో కూడా మనకి న్యూక్లియస్ ఉంటుంది. ఇంకా యూనిక్ థింగ్ ఏంటి అంటే మజిల్ సెల్ చాలా పొడుగ్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ న్యూక్లియస్లు అవసరం అవుతాయి దాని ఫంక్షనింగ్కి, లేదు అంటే ఆ సెల్ మెటబాలిజంకి. సో మజిల్ సెల్ అనేది మల్టీ న్యూక్లియేటెడ్ మనందరికి తెలుసు. సో మన గోల్ వచ్చేసి హైపర్ట్రఫీ కదా. మనం మెయిన్గా జిమ్కి వెళ్ళేది హైపర్ట్రఫీ రెస్పాన్స్ని ఎలసిట్ చేయడానికి. సో మజిల్ గ్రోత్ అయినప్పుడు అంటే మజిల్ హైపర్ట్రఫీ అయినప్పుడు మజిల్ సెల్ వాల్యూమ్ పెరిగిపోతూ ఉంటుంది. సో ఆ న్యూక్లియస్ తోటి ఆ సెల్ని ఫంక్షన్ చేయడం లేకపోతే కంట్రోల్ చేయడం కొంచెం కష్టం కావచ్చు. అప్పుడు ఏమవుతుంది అంటే మన బాడీ శాటిలైట్ సెల్స్ని యాక్టివేట్ చేసేసి దాని న్యూక్లియస్ని అక్కడ డొనేట్ చేపిస్తుంది. అట్లా డొనేట్ చేసిన న్యూక్లియస్ ఏం చేస్తుంది అంటే ఇంకొంచెం ఎక్స్ట్రా స్పేస్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అట్లా మనకి ఉన్న న్యూక్లియస్ పైన బర్డన్ ఉండదు. అట్ ద సేమ్ టైం సెల్ ఫంక్షనింగ్ కూడా బెటర్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం సెల్ న్యూక్లియస్లోనే మనకి మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ప్రోటీన్ సింథసిస్ని ఎలివేట్ చేసే ఇన్స్ట్రక్షన్స్ మనకి డిఎన్ఏలోనే ఉంటాయి కాబట్టి డిఎన్ఏ మనకి న్యూక్లియస్లోనే ఉంటుంది. న్యూక్లియస్ బయటికి రాదు కాబట్టి మనకి మెసెంజర్ ఆర్ఎన్ఏ అక్కడికి పోయి ఆ ఇన్స్ట్రక్షన్ తీసుకొని బయటకు వచ్చేసి మనకి ప్రోటీన్ సింథసిస్ అనేది స్టార్ట్ అవుతుంది ఆ మెకానిజం. సో మెయిన్ ఫండా వచ్చేసి మనకి మజిల్ ఫైబర్కి ఎక్కువ న్యూక్లియస్లు యాడ్ చేసినామంటే ఎక్కువ ప్రోటీన్ సింథసిస్ని ఎలివేట్ చేసే కెపాసిటీ పెరుగుతుంది. సో ఆ కెపాసిటీ వల్ల మజిల్ గ్రోత్ కూడా ఆబ్వియస్గా పెరుగుతుంది. సో న్యూక్లియస్ ఓవర్లోడ్ ట్రైనింగ్ అనేది ఇది. సో మరి మనకి శాటిలైట్ సెల్స్ ఎట్లా యాక్టివేట్ అవుతాయి? సో జనరల్గా మనం ఇంతకుముందు చెప్పినట్టు మజిల్ హైపర్ట్రఫీ మెకానిజమ్స్, మెకానికల్ టెన్షన్ ఒకటి, సెకండ్ థింగ్ మజిల్ డ్యామేజ్, థర్డ్ థింగ్ వచ్చేసి మెటబాలిక్ స్ట్రెస్. సో మెకానికల్ టెన్షన్ మనకి కింగ్ అని చెప్పుకున్నాము అంటే హైపర్ట్రఫీ స్టిమ్యులస్కి. సో మెకానికల్ టెన్షన్ వల్ల మనకి మజిల్ ఫైబర్ గ్రోత్ పెరిగిపోతూ ఉంటుంది. సో మయోన్యూక్లియర్ డొమైన్ సీలింగ్ అని ఒకటి ఉంటుంది. ఏంటి అంటే మన మజిల్ ఫైబర్ సర్టన్ రేంజ్ వరకు పెరిగిపోతుంది. అక్కడి వరకు మన న్యూక్లియస్లు అన్నీ అక్కడ హెల్ప్ అవుతాయి అంటే ఫంక్షన్ చేయడానికి ఆ సెల్. సో ఆ కెపాసిటీని మనం మ్యాక్స్ అవుట్ చేసేసినప్పుడు ఎట్లా అంటే మనం ట్యాంక్ ఫుల్ చేసేసినప్పుడు మనం అయితే ట్యాంక్ కెపాసిటీని పెంచేసేయాలి. అప్పుడే మనం ఎక్స్ట్రా వాటర్ని లేకపోతే ఎక్స్ట్రా ఫ్యూయల్ని కానీ లేకపోతే ఎక్స్ట్రా పెట్రోలియంని కానీ మనం దాంట్లో ప్లేస్ చేయగలుగుతాం. లెట్సే ఫ్లూయిడ్ అనుకోండి, ఒక ట్యాంక్ ఉంది. ఆ ట్యాంక్లో మనం ఎక్స్ అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్ పడుతుంది అనుకుందాం. సో మన డిమాండ్ కూడా ఎక్స్ అమౌంట్ ఉంది కాబట్టి ఓకే సెట్ అయిపోయింది. లేదు మన డిమాండ్ ఎక్స్+ అయిపోయి X+10 అయింది అనుకోండి, మనం దీని కెపాసిటీ కూడా పెంచాల్సి వస్తుంది. ట్యాంక్ కెపాసిటీ కూడా మనం 10 వరకు పెంచేసుకుంటే మన డిమాండ్ని మనం ఈజీగా రీచ్ అవ్వగలుగుతాం.
సో సేమ్ థింగ్ ఇక్కడ మనం మజిల్ ఫైబర్ అనేది ఇంతకుముందు మనకి ఎక్స్ వరకు లిమిట్ ఉండే అక్కడి వరకు చేరిపోయింది. సో మనం ఇంకా గ్రోత్ రెస్పాన్స్ని ప్రమోట్ చేసేసుకుంటూ ఇంకా బెటర్గా గ్రోత్ని ఎలసిట్ చేయాలి అంటే మనం ట్యాంక్ కెపాసిటీని కూడా పెంచేసేయాలి, అంతే కదా. సో ఈ ట్యాంక్ కెపాసిటీ పెరగాలి అంటే మనకి మయోన్యూక్లియై యాడ్ కావాలి. లెట్స్ సే మజిల్ ట్యాంక్ అనుకుందాం. మజిల్ ట్యాంక్ కెపాసిటీ పెరగాలి అంటే ఉన్న న్యూక్లియస్ తోటి కాట్లేదు. సో మనం ఎక్స్ట్రా న్యూక్లియస్ని యాడ్ చేసేసుకున్నప్పుడు మనకి గ్రోత్ రెస్పాన్స్ కూడా బెటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అట్లా మనకి మయోన్యూక్లియై అడిషన్ వల్ల మనకి గ్రోత్ రెస్పాన్స్ కూడా బెటర్ అవుతుంది. సో ఇక్కడ వరకు కాన్సెప్ట్ క్లియర్ అనుకుంటున్నాను. మనకి మెకానికల్ టెన్షన్ వల్ల కూడా మనకి శాటిలైట్ సెల్ సిగ్నల్ యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడు అంటే మనం మ్యాక్స్ అవుట్ అయినప్పుడు, మీరు ఇంకా గ్రోత్ రెస్పాన్స్ని స్టిమ్యులేట్ చేయాలి అనుకున్నప్పుడు మనకి ఈ శాటిలైట్ సిగ్నల్ యాక్టివేషన్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్ అయిపోతుంది మన గ్రోత్ రెస్పాన్స్కి. సో మనకి మెకానికల్ టెన్షన్ వల్ల శాటిలైట్ సిగ్నల్ యాక్టివేషన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మజిల్ డ్యామేజ్ వల్ల కూడా అవుతుంది. సో నేను సైన్స్ ఆఫ్ మజిల్ గ్రోత్ వీడియోలో కూడా చెప్పిన, మజిల్ డ్యామేజ్ వల్ల మనకి ఒక ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ కావచ్చు, లేకపోతే ఒక రిపేర్ రెస్పాన్స్ అవుతుంది. అంటే మన మజిల్ ఫైబర్స్ కొంచెం డ్యామేజ్ అయినప్పుడు వీటిని రిపేర్ చేయడానికి మనకి ఇమ్యూన్ రెస్పాన్స్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మనకి శాటిలైట్ సెల్స్ కూడా యాక్టివేట్ అయిపోయి వీటిని క్లియర్ అప్ చేసేస్తాయి, అంటే వీటిని ఫ్యూజ్ చేసేస్తాయి. ఇన్ కేస్ మనకి మజిల్ డ్యామేజ్ ఎక్సెసివ్ ఉండి మజిల్ మొత్తానికి ఖరాబ్ అయింది అంటే ఈ శాటిలైట్ సెల్స్ అనేవి ఒక మయోట్యూబ్గా ఫామ్ అయ్యి అక్కడ రీప్లేస్ అవుతాయి. సో శాటిలైట్ సెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, చాలా పవర్ఫుల్ అనుకోవచ్చు. సో ఇవన్నీ అంటే మనకి ఎక్స్ట్రా ప్లేయర్స్ టైపు. మన క్రికెట్ టీం ఉంటుంది కదా, 11 ప్లేయర్స్నే మనకి గ్రౌండ్లో అలౌ చేస్తారు. ఇవి ఎక్స్ట్రా ప్లేయర్స్. ఎవరికన్నా ఇంజురీ అయిపోయి వాళ్ళు రిటైర్డ్ హర్ట్ అయిపోయిందంటే అప్పుడు మనకి ఎక్స్ట్రా ప్లేయర్స్ అక్కడ యాడ్ అవుతారు కదా. సేమ్ విత్ శాటిలైట్ సెల్స్. ఇది బెటర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అంటే ఎక్స్ట్రా ప్లేయర్స్ అనుకోండి, వాళ్ళు ఎప్పుడైతే అవసరం వస్తుందో అప్పుడు పక్క వాళ్ళు వచ్చేసి టీమ్ని గెలిపించడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో మజిల్ గ్రోత్ కూడా మనకి కావాలి, బెటర్గా కావాలి అనుకున్నప్పుడు మనం ఓవర్లోడ్ చేస్తాం. ఓవర్లోడ్ చేసినామంటే కొంచెం డ్యామేజ్ పక్కా అవుతుంది. సో ఆ డ్యామేజ్ని రిపేర్ చేయడానికి అవి వచ్చేసి సాక్రిఫైస్ చేస్తాయి. వాటి న్యూక్లియస్ ఇప్పుడున్న మజిల్ ఫైబర్కి సాక్రిఫైస్ చేసేస్తాయి. అట్లా మనకి కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది మన మజిల్ గ్రోత్ పొటెన్షియల్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మెటబాలిక్ స్ట్రెస్. మెటబాలిక్ స్ట్రెస్ వల్ల మనకి లోకల్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అక్కడ అక్యుములేట్ అవుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకి మెకానికల్ టెన్షన్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనకి మెటబాలిక్ స్ట్రెస్ వల్ల ఒక అక్లూజన్ టైప్ అయిపోతుంది కదా, అంటే బ్లడ్ ఫ్లో ఎక్కువ అయిపోతుంది. ఆ సెల్ ఇంటిగ్రిటీ కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒక థ్రెటనింగ్ ఎఫెక్ట్ అనుకోవచ్చు. మన సెల్ అనేది బాగా ఫ్లూయిడ్స్ కానీ లేకపోతే మెటబోలైట్స్ అక్యుములేట్ అయినప్పుడు కొంచెం స్వెల్ అవుతూ ఉంటుంది కదా. ఆ సెల్ స్వెల్లింగ్ వల్ల మనకి మెకానికల్ టెన్షన్ కూడా సిగ్నల్ వస్తుంది. అట్ ద సేమ్ టైం అక్కడ లోకల్ గ్రోత్ ఫ్యాక్టర్స్ కూడా రిలీజ్ అవుతాయి. వాటి వల్ల కూడా మనకి శాటిలైట్ సెల్ యాక్టివేషన్ కూడా జరుగుతుంది. సో శాటిలైట్ సెల్ యాక్టివేషన్ వల్ల మనకి ఆ మయోన్యూక్లియై అనేది యాడ్ అవుతుంది. అట్లా మనకి మజిల్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో న్యూక్లియస్ ఓవర్లోడ్ ట్రైనింగ్ మొత్తం ప్రిన్సిపల్ వచ్చేసి అడిషన్ ఆఫ్ మయోన్యూక్లియై వియా శాటిలైట్ సెల్ యాక్టివేషన్. ఇక్కడ వరకు ఓకే అనుకుంటున్నాను. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ఈ కాన్సెప్ట్ వచ్చేసి 2010 ఐ గెస్ 2010-2011లో మనకి ఒక యూట్యూబర్ ఉంటారు. సో న్యూక్లియస్ ఓవర్లోడ్ అనే దానికి ట్రేడ్ మార్క్ అతని దగ్గర ఉంది. సో మనం దీన్ని యూజ్ చేయలేము, అంటే మనది అన్నట్టు, లేకపోతే వేరే ఎవరు కూడా అంటే చెప్పొచ్చు, కానీ తనకు క్రెడిట్స్ ఇవ్వాలి. సో ఈ క్రెడిట్ ఎవరికి వస్తుంది అంటే జొనథన్ మిగన్ అని ఉంటాడు. జొనథన్ మిగన్, మీరు కావాలి అంటే టీమ్ 3D ఆల్ఫా అని ఉంటుంది యూట్యూబ్లో, మీరు అందులో సెర్చ్ చేసుకోవచ్చు. తను ప్రపోజ్ చేసిన ట్రైనింగ్ మెథడ్ ఇది. సో నేను ఐ గెస్ 2016-2017 ఆ టైంలో చూసినాను, కానీ మనకంత బెటర్ అండర్స్టాండింగ్ లేదు అప్పటికి. అసలు న్యూక్లియస్ ఓవర్లోడింగ్ ఏంటి, అసలు మజిల్ హైపర్ట్రోఫీ ఏంటి అని. సో దాని తర్వాత నేను కొంచెం నేర్చుకుంటూ ఇవన్నీ కొంచెం ఇప్పటివరకు కొంచెం బెటర్ అయినా. సో మనకి ఆ టైంలో 2011 టైంలోనే మనకి న్యూక్లియస్ ఓవర్లోడ్ ట్రైనింగ్ గురించి ఆయన చెప్పిండు అంటే అది ఆ కాన్సెప్ట్ అనేది ఫ్యూచరిస్టిక్ అనుకోవచ్చు. ఆ టైంలో బేసిక్ మనకి ఒరిజినల్ ఓజీ న్యూక్లియస్ ఓవర్లోడ్ ట్రైనింగ్ ఏమో మనకి మిగన్ ఇచ్చిండు. దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అది ఎట్లా ఉంటుంది అంటే
సి మనం ఈ మెథడ్ ఎప్పుడు యూజ్ చేసినా మనం గ్రోత్ని పొటెన్షియేట్ చేస్తున్నాం, యాక్చువల్ గ్రోత్ని ప్రమోట్ చేయట్లేదు, గ్రోత్ని పొటెన్షియేట్ చేస్తున్నాం. అంటే నెక్స్ట్ సీజన్కి లేకపోతే నెక్స్ట్ సెషన్ ఉంటాయి కదా ఫేజెస్, అప్పుడు బెటర్ గ్రోత్ అవ్వడానికి మనం ఈ ట్రైనింగ్ టెక్నిక్ని యూజ్ చేస్తున్నాం. సో అదొకటి గుర్తుపెట్టేసుకోండి, ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అది. సో అయినా కూడా ఈ ట్రైనింగ్ మెథడ్ గోల్ ఏంటి అంటే గ్రోత్ పొటెన్షియేషనే అంటాడు, యాక్చువల్ గ్రోత్ కాదు. సో ఈయన ప్రపోజ్ చేసిన మెథడ్ ఎట్లా ఉంటుంది అంటే, సో హై ఫ్రీక్వెన్సీ, హై వాల్యూమ్, హై టైమ్ అండర్ టెన్షన్, హై రికవరీ పీరియడ్. సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అంటాడు మనకి మిగన్ వచ్చేసి. సో ఆయన హెచ్ఎస్పి ప్రోగ్రామ్ అని ఉంటుంది, దాంట్లో మనకి 3 ఫుల్ బాడీ వర్కౌట్స్ ఉంటాయి. సో వారానికి 3 సార్లు పక్కా చేయాలి అంటాడు. కానీ ఈ న్యూక్లియస్ ఓవర్లోడ్ ట్రైనింగ్ వచ్చేసినప్పుడు 3+ అంటే మీరు 3+ కావచ్చు, లేదు అంటే డైలీ ఎవ్రీడే ట్రైనింగ్ అనుకోవచ్చు. 3+ నుండి ఎవ్రీడే ట్రైనింగ్ అంటే మీరు 4 టైమ్స్ చేయవచ్చు, 5 టైమ్స్ చేయవచ్చు, 6 టైమ్స్ చేయవచ్చు, లేదు అంటే మొత్తం మీరు ఒక 1 మంత్ వరకు ఎవ్రీడే ఒక బాడీ పార్ట్ని మీరు ట్రైన్ చేయవచ్చు. సో మెయిన్ గోల్ వచ్చేసి ఇక్కడ ఏదన్నా 1 or 2 లాగింగ్ బాడీ పార్ట్స్ మాత్రమే. అంటే మీకు ఏదన్నా లెట్స్ సే బైసెప్ మీరు వీక్ అనుకుంటున్నారు, లేదు అంటే మీ చెస్ట్ మీకు వీక్ పాయింట్ అనుకుంటున్నారు అంటే మీరు 1-2 బాడీ పార్ట్స్ని ఎవ్రీడే ట్రైన్ చేసేయాలి. అట్లా 4 వీక్స్ వరకు 4 వీక్స్ వరకు ట్రైన్ చేసేయాలి ఎవ్రీడే. 5 సెట్స్ ఉంటాయి, 15 to 30 repetitions at RPE 9, అంటే రేట్ ఆఫ్ పర్సీవ్డ్ ఎగ్జర్షన్ 9, అంటే దాదాపు మనకి క్లోజ్ టు ఫెయిల్యూర్ అనుకోవచ్చు. ఒక లైట్ కూడా కాదు, ఒక మోడరేట్ వెయిట్ నుండి మీరు 15 to 30 reps మాత్రమే చేయగలిగే వెయిట్ తీసేసుకొని మీరు డైలీ 5 సెట్స్ చేయాలి. రెస్ట్ పీరియడ్ వచ్చేసి లెస్ దెన్ 30 seconds. సో మీరు బ్యాక్ టు బ్యాక్ సెట్స్ చేసేయాలి. దాదాపు ఆయన ఏమంటాడు అంటే ఈ 5 సెట్స్ మీరు అండర్ 5 minutesలో అయిపోవాలి అంటాడు. సో మీరు ఈ 5 సెట్స్ అండర్ 5 minutesలో అయిపోవాలి. 15 to 30 repetitions వచ్చే అంత వెయిట్ తీసేసుకొని మీరు క్లోజ్ టు ఫెయిల్యూర్ ట్రైన్ చేయాలి. అట్లా ఎవ్రీ డే ఫర్ 4 weeks ట్రైన్ చేయాలి. తర్వాత దాదాపు 2 weeks కంప్లీట్ ట్రైనింగ్ ఆఫ్ తీసేసుకోవాలి. సో దీన్ని డీలోడ్ కూడా కాదు, డీ ట్రైనింగ్ అంటాడు. సో 2 weeks వరకు డీ ట్రైనింగ్ ఫేజ్ తీసేసుకుంటే మీకు నెక్స్ట్ ఫేజ్లో బెటర్ గ్రోత్ రెస్పాన్స్ వస్తుంది అని. సో ఎందుకు అంటే ఆయన కొన్ని స్టడీస్ని మనకు సైట్ చేస్తాడు. అవేంటి అంటే మీరు వినే ఉంటారు, BFR అని ఉంటుంది, బ్లడ్ ఫ్లో రిస్ట్రిక్షన్ ట్రైనింగ్ లేకపోతే అక్లూజన్ ట్రైనింగ్ అని. సో ఈ అక్లూజన్ ట్రైనింగ్ వల్ల మనకి శాటిలైట్ సెల్ యాక్టివేషన్ బెటర్ అయింది అని. సో శాటిలైట్ సెల్ యాక్టివేషన్ మనకి నార్మల్ ట్రైనింగ్ కంటే ఈ BFR వల్ల మనకి ఎక్కువ ప్రొనౌన్స్గా కనపడింది. సో అందుకు మనం ఇట్లా వీక్కి డైలీ మనం లెట్స్ మీరు బైసెప్ కర్ల్ తీసుకున్నారు. సో మనకి యూజ్ చేసే మెషిన్స్ కూడా ఏంటి అంటే సేఫ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఏదైనా మెషిన్ కానీ లేకపోతే కేబుల్ కానీ లేకపోతే రెసిస్టెన్స్ బ్యాండ్ కానీ లేకపోతే బాడీ వెయిట్ ఇవే తీసుకోమంటాడు, కాంపౌండ్స్ పైన కాదు. కాంపౌండ్ మూమెంట్ లేకపోతే హెవీ వెయిట్ లిఫ్ట్స్ అవిటి పైన ఇది యూజ్ చేయొద్దు. ఈ టెక్నిక్ మీరు ఐసోలేషన్ పైన యూజ్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. లెట్స్ బైసెప్ మీరు వీక్ పాయింట్ అనుకుంటే మీరు ఎవ్రీడే బైసెప్ని ట్రైన్ చేయాలి. 5 సెట్స్ 15 to 30 repetitions వచ్చేంత వెయిట్ తీసుకోండి. లెస్ దెన్ 30 seconds రెస్ట్ తీసుకోండి. ఇది ఒక 5 minutesలో అయిపోవాలి. సో ఇట్లా మీరు 4 weeks వరకు కంటిన్యూగా చేయాలి. సో 4 weeks వరకు మీరు కంటిన్యూస్గా ఒక బైసెప్ కర్ల్ని రోజు చేస్తూ ఉంటే మీరు ఫస్ట్ కొన్ని డేస్ వరకు మీ బాడీ డ్యామేజ్ అవుతుంది కొంచెం, తర్వాత రిపీటెడ్ బౌట్ ఎఫెక్ట్ సెట్ ఇన్ అవుతుంది. తర్వాత డ్యామేజ్ అంతా కాదు, ఫస్ట్ 2-3 రోజులు అయినంత అయితే డ్యామేజ్ ఉండదు. సో మెయిన్ థింగ్ డ్యామేజ్ కంట్రోలింగ్ ఇందులో. సో ఎక్కువ డ్యామేజ్ కాకుండా మనం ఈ వాల్యూమ్ అనేది ఎక్కువ ఉంచుకుంటా ఫ్రీక్వెంట్గా ట్రైన్ చేస్తున్నాం. ఎవ్రీడే చేస్తున్నామంటే ఎక్కువ హై ఫ్రీక్వెన్సీతో ట్రైన్ చేస్తున్నట్టే. సో మనం ఈ వాల్యూమ్ వర్క్లోడ్ కానీ లేకపోతే ఎక్కువ ఫ్రీక్వెంట్గా ట్రైన్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఈ ట్రైనింగ్ ఎట్లా ఉంటుంది అంటే మనకి
అక్లూజన్ ట్రైనింగ్ టైప్ ఉంటుంది. మనకి ఎట్లా అంటే చాలా వరకు పంప్ ట్రైనింగ్ అనుకోవచ్చు. మీరు తక్కువ రెస్ట్ ఇస్తున్నారు, ఎక్కువ రెపిటేషన్స్ వర్క్ చేస్తున్నారంటే ఆ పంప్ ఎఫెక్ట్ ఉంటుంది. అప్పుడు ఆ సెల్ స్విల్లింగ్ వల్ల మనకి శాటిలైట్ సెల్ యాక్టివేషన్ జరుగుతుంది, బిఎఫ్ఆర్ ట్రైనింగ్ టైప్. సో అట్లా మీరు ఒక 4 వీక్స్ వరకు చేస్తే ఎక్కువ మయోన్యూక్లియై యాడ్ అయిపోతాయి. సో ఈ మయోన్యూక్లియై ఎక్కువ యాడ్ అయిపోయినాయి. మీరు ఒక 2 వీక్స్ ట్రైనింగ్ నుండి ఆఫ్ పెట్టేసుకున్నారు. సో ఈ అడిషన్ అనేవి ఈ టైంలో జరుగుతాయి. అట్ ద సేమ్ టైం మీ బాడీ కూడా మళ్ళీ రీసెన్సిటివ్ అయిపోతుంది ట్రైనింగ్కి. మనకి ఎంటార్ పాత్వే కూడా బెటర్ అవుతుంది అని చెప్పేసి. సో ఈ 4 వీక్స్ తర్వాత 2 వీక్స్ ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు నార్మల్ ట్రైనింగ్ కంటిన్యూ చేస్తే ఈ ఎక్కువ యాడ్ అయిన మయోన్యూక్లియై వల్ల మీకు బెటర్ గ్రోత్ రెస్పాన్స్ వస్తుంది అని తన కాన్సెప్ట్ ఈ ట్రైనింగ్ మెథడ్కి. సో మొత్తం క్రెడిట్ అయితే మిగన్కి ఇచ్చేస్తున్నాను. కావాలంటే నేను అది డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను. సో ఇది న్యూక్లియస్ ఓవర్లోడ్ ట్రైనింగ్ మెథడ్. హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది, హై వాల్యూమ్, హై టైమ్ అండర్ టెన్షన్, హై రికవరీ పీరియడ్. అంటే 2 వీక్స్ వరకు మనం కంప్లీట్గా ఆఫ్ చేస్తున్నాం అంటే ట్రైనింగ్ని. అస్సలు కొంచెం ట్రైనింగ్ కూడా చేయొద్దు అంటాడు. మ్యాక్స్ మీరు చేయాలనుకుంటే కార్డియో చేయమంటాడు, అది కూడా లెస్ దెన్ 20 మినిట్స్. సో ఇది ట్రైనింగ్ మెథడ్ మిగన్ ప్రపోజ్ చేసింది. అది కాకుండా మనం జనరల్గా మయోన్యూక్లియర్ హైపర్ట్రోఫీ గురించి డిస్కస్ చేస్తే మనం హై డ్యామేజింగ్ లేకపోతే హై వాల్యూమ్ హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేస్తే మనకి మయోన్యూక్లియై యాడ్ అవుతుంది. ఎందుకంటే డ్యామేజ్ ఎక్కువ ఉంది అంటే న్యూక్లియస్లు కూడా యాడ్ అయిపోతూ ఉంటాయి కదా, సెల్ మనకి శాటిలైట్ సెల్ యాక్టివేషన్ బెటర్గా జరిగి. సో అట్లా మనకి ఆ మయోన్యూక్లియై యాడ్ అయిపోయినప్పుడు గ్రోత్ రెస్పాన్స్ కూడా బెటర్ అవుతుందని. సో ఇవన్నీ నేను ఎట్లా సమప్ చేసుకుంటా అంటే ఫస్ట్ పొటెన్షియేషన్. సో ఈ పొటెన్షియేషన్ అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మయోన్యూక్లియైని యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం శాటిలైట్ సెల్ యాక్టివేషన్ వల్ల. మీరు ఏ ట్రైనింగ్ మెథడ్ అన్నా తీసుకోండి, ఇంతకుముందు చెప్పినట్టు మెకానికల్ టెన్షన్ కావచ్చు, మజిల్ డ్యామేజ్ కావచ్చు, మెటబాలిక్ స్ట్రెస్ కావచ్చు, ఇట్లా హై ఫ్రీక్వెన్సీ వర్క్ కావచ్చు, మీరు ఏది తీసుకున్నా మనకు శాటిలైట్ సెల్ని యాక్టివేట్ చేసేసి ఆ మయోన్యూక్లియైని యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది అంటే మనం నెక్స్ట్ ఫ్యూచర్ గ్రోత్కి బాడీని పొటెన్షియేట్ చేస్తున్నాం, ఆ మజిల్ గ్రోత్ని. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి రికవరీ పీరియడ్. సో సేమ్ మిగన్ ప్రపోజ్ చేసినట్టే. సో ఇదంతా మనకి పొటెన్షియేషన్ పీరియడ్ వస్తుంది. తర్వాత రికవరీ పీరియడ్ అనేది మనము ఐదర్ ఈయనలాగా డీట్రైనింగ్ చేసుకోవచ్చు, అంటే 2 వీక్స్ ఆఫ్ చేసేయచ్చు. లేకపోతే మనం ఈ పొటెన్షియేషన్ అప్పుడు బాగా హై ఓవర్లోడ్ చేసినాం కదా, అంటే ఇంటెన్సిటీ వైజ్ కానీ లేకపోతే వాల్యూమ్ వైజ్ కానీ ఫ్రీక్వెన్సీ వైజ్ కానీ మనం చాలా ఓవర్లోడ్ చేసినాం కాబట్టి ఆ ట్రైనింగ్ నుండి కొంచెం డీట్రైనింగ్ లేకపోతే డీలోడ్ తీసుకుందాం, అంటే వేరే ట్రైనింగ్ స్టిమ్యులస్కి వచ్చేద్దాం. సో ఆ వేరే ట్రైనింగ్ స్టిమ్యులస్కి వచ్చేసినప్పుడు బాడీ కొంచెం రికవరీ అయిపోతుంది. ఆ టైంలోనే మ్యాజిక్ జరుగుతుంది, ఉన్న మజిల్ సెల్స్కి మయోన్యూక్లియై యాడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఆ శాటిలైట్ సెల్ యాక్టివేషన్ కూడా అయిపోయి మనకి ఆ బెటర్ మయోన్యూక్లియై అడిషన్ జరుగుతుంది ఆ రికవరీ టైంలో. సో ఈ రికవరీ టైం నుండి మనం రియలైజేషన్ టైంకి వచ్చేద్దాం. సో ఇవన్నీ మేడప్ టర్మ్స్. పొటెన్షియేషన్ ఏంటి అంటే మనం ఫ్యూచర్ గ్రోత్ కోసం మనం ట్రైనింగ్ స్టిమ్యులస్ని ఎక్కువ శాటిలైట్ సెల్స్ని లేకపోతే మయోన్యూక్లియైని యాడ్ చేయడానికి ట్రై చేసినాం పొటెన్షియేషన్ ద్వారా. మనం రికవరీ ఇచ్చేసినప్పుడు అవి బెటర్గా యాడ్ అయిపోతాయి, మనకి బాడీ కూడా సెన్సిటివ్ అయిపోతుంది మన మజిల్ గ్రూప్. అప్పుడు మళ్ళీ మీరు వచ్చేసి బ్యాక్ టు నార్మల్ ట్రైనింగ్ చేసినప్పుడు యాడెడ్ న్యూక్లియై ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి, అంటే మీరు ఇంతకుముందు ఉన్న న్యూక్లియస్ కంటే ఎక్కువ న్యూక్లియస్లు ఉన్నాయి కాబట్టి ఎక్కువ గ్రోత్ పొటెన్షియల్ ఉంటుంది. ఎట్లా అంటే మనకి మజిల్ ప్రోటీన్ సింథసిస్ ఎలివేట్ అవుతుంది నార్మల్ కంటే బెటర్గా. మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే న్యూక్లియస్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి ఎక్కువ గ్రోత్ ఉంటుంది పక్కా. సో రియలైజేషన్ ఫేజ్లో మనకి బాడీ అనేది ఎక్కువ గ్రోత్ని మనకి ప్రమోట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో మొత్తం న్యూక్లియస్ ఓవర్లోడ్ ట్రైనింగ్ వచ్చేసి పొటెన్షియేషన్ ఎఫెక్ట్, తర్వాత రికవరీ పీరియడ్, తర్వాత రియలైజేషన్ ఫేజ్. సో పొటెన్షియేషన్ పీరియడ్లో మనకి శాటిలైట్ సెల్ యాక్టివేషన్, మయోన్యూక్లియై అడిషన్, తర్వాత రికవరీ ఫేజ్లో మనకి యాక్చువల్గా అక్కడ మన మజిల్ ఫైబర్స్లో అవి సెటిల్ అవుతాయి. ఆ సెటిల్ అయిన తర్వాత మనం రియలైజేషన్ ఫేజ్లో మనం వాటిని యూజ్ చేసుకొని బెటర్ గ్రోత్ రెస్పాన్స్ని ప్రమోట్ చేసుకోవడం. సో ఇది మెయిన్ థింగ్. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా వరకు అడ్వాన్స్ ట్రైనింగ్ టెక్నిక్ అనుకోవచ్చు. నేను ఇంకోటి కూడా చెప్దాం అనుకుంటున్నాను, ఏంటి అంటే ఇది
ఇంటర్మీడియట్ నుండి అడ్వాన్స్ లెవెల్ వాళ్ళే ట్రై చేయడానికి ట్రై చేసేయండి, బిగినర్స్కి అక్కర్లేదు. ఎందుకంటే ఇవి ప్రపోజ్డ్ మెకానిజమ్స్ మాత్రమే, వీటిపైన స్టడీస్ ఏం జరగలేదు. నేను బ్రాడ్ షాన్ఫీల్డ్ కొన్ని పాడ్కాస్ట్లు కూడా విన్నాను, అంటే శాటిలైట్ సెల్ యాక్టివేషన్ గురించి. సో అందులో కూడా మనకి ఇప్పటివరకు అయితే బెటర్ స్టడీస్ ఏం లేవు, ఇంకా అంత బెటర్ కన్క్లూజన్కి మనం రాలేదు. ప్రపోజ్డ్ మెకానిజమ్స్ ఏంటి అంటే మనకి మెకానికల్ టెన్షన్, మనకి మజిల్ గ్రోత్ అనేది చాలా వరకు మ్యాక్స్ అవుట్ అయినప్పుడు అప్పుడు శాటిలైట్ సెల్ యాక్టివేషన్ జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మజిల్ డ్యామేజ్ జరిగినప్పుడు కూడా శాటిలైట్ సెల్ యాక్టివేషన్ జరుగుతుంది అని చెప్పిండు. మీరు బ్రాడ్ షాన్ఫీల్డ్ని అయితే మనం అంటే డిస్రిగార్డ్ చేయలేము, ఎందుకంటే ఆయన ఓజీ అనుకోవచ్చు, అంటే గోట్, ఇక గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మజిల్ హైపర్ట్రఫీ గేమ్లో. సో మజిల్ హైపర్ట్రఫీ రీసెర్చ్లో ఆయన ప్రామినెంట్ కాబట్టి నేను ఆయన ప్రకారం చెప్పుకుంటే మనం ఇంటర్మీడియట్ నుండి అడ్వాన్స్ ఉన్న వాళ్ళు ఇలాంటి ఏదైనా ట్రైనింగ్ టెక్నిక్ ట్రై చేయాలి. అట్ ద సేమ్ టైం అంత కన్క్లూజివ్గా లేదు కాబట్టి లిటరేచర్. సో మీరు ట్రయల్ అండ్ ఎర్రర్, మీరు ఇది ట్రై చేసేసి మీకు వర్క్ అవుతే నో ప్రాబ్లం, వర్క్ కాకపోతే వేరే మీకు వర్క్ అయిన ట్రైనింగ్ టెక్నిక్సే యూజ్ చేయడానికి ట్రై చేసేయండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఈ స్టడీస్ రావచ్చు దీనిపైన, ఎందుకంటే నాకు తెలిసి న్యూక్లియస్ ఎక్కువ యాడ్ అయితే ఎక్కువ గ్రోత్ ఉంటుంది పక్కా. ఈ కాన్సెప్ట్ అనేది బెటర్ కాన్సెప్ట్, కానీ అంత స్టడీస్ లేవు కాబట్టి మనం అంత గ్రాంటెడ్గా తీసుకోలేము. సో మీరు కాషన్గా ఈ హై ఫ్రీక్వెన్సీ ట్రైనింగ్ని ఒకసారి ఇంప్లిమెంట్ చేసి చూడండి, మీకు వర్క్ అవుతే వర్క్ చేసేయండి, అంటే మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. మల్టిపుల్ బాడీ పార్ట్స్ పైన కూడా మీరు ఈ ట్రైనింగ్ని యూజ్ చేసుకోవచ్చు. మీరు బైసెప్స్ కావచ్చు, లేకపోతే మీరు హ్యామ్స్ట్రింగ్స్ కావచ్చు, క్వాడ్స్ కావచ్చు, లేదు అంటే మీరు చెస్ట్ కావచ్చు, మీరు ఏ బాడీ పార్ట్ని అయినా మీరు యూజ్ చేసుకొని ఎక్కువ న్యూక్లియస్ని యాడ్ చేసుకొని ఎక్కువ గ్రోత్ని ప్రమోట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఫస్ట్ అయితే ట్రై చేయండి, మీకు వర్క్ అవుతే దాన్ని ఇంక్లూడ్ చేసుకోండి, లేదు అంటే లేదు. సో వేరే మీరు రెగ్యులర్ ట్రైనింగ్కే స్టిక్ కావచ్చు. సో బ్రాడ్ షాన్ఫీల్డ్గా కాకుండా నా మెంటర్ వచ్చేసి ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో అనాటమీ ఇంకా ఫిజియాలజీ మనకి టీచ్ చేస్తాడు. సో తనను కూడా నేను అడిగిన మయోన్యూక్లియై యాడిషన్ ఎట్లా జరుగుతుంది, అసలు న్యూక్లియస్ ఓవర్లోడ్ ట్రైనింగ్ అసలు థింగేనా అంటే, ఇట్స్ ఎ థింగ్, కానీ జనరల్ ట్రైనింగే సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది అక్షయ్, పెద్ద చేంజెస్ ఏమి ఉండవు. యాక్చువల్గా మీరు శాటిలైట్ సెల్ని యాక్టివేట్ చేసేసి ఎక్కువ మయోన్యూక్లియైని యాడ్ చేయాలి అంటే మీరు స్టెరాయిడ్స్ తీసుకోవాలి, లేదు అంటే జనరల్ ట్రైనింగ్ ఎప్పుడు అంటే మీరు చాలా వరకు మ్యాక్స్ అవుట్ అయినప్పుడు, అప్పుడు బాడీకి ఎలాంటి రీసోర్సెస్ ఉండయి, బాడీని మనం ఫోర్స్ చేస్తున్నాం కాబట్టి ఆ ఫోర్స్ గ్రోత్ పొటెన్షియల్ మనం ఎలిసిట్ చేయాలి అంటే అప్పుడు మనకి మయోన్యూక్లియై యాడ్ అవుతుంది. జనరల్గా అయితే అంత ఈజీ టాస్క్ కాదు అని చెప్పేసిండు. సో మీరు ఇవన్నీ తీసేసుకొని మీకు యూజ్ అవుతే టీమ్ 3D ఆల్ఫా మనకి ఇది ఉంది కదా, ఎవ్రీడే ట్రైనింగ్ ప్రోగ్రామ్ యూజ్ చేయాలనుకుంటే అది యూజ్ చేయవచ్చు, లేదు అంటే మీరు జనరల్ ట్రైనింగే బెటర్గా చేసుకుంటూ ఉంటే మీ బాడీ ఎట్లయినా ట్యాప్ ఇన్ అవుతుంది మీకు. ఎందుకంటే మీరు ఎవ్రీడే ఓవర్లోడ్ చేస్తున్నారు అంటే పక్కా ఏదో ఒక టైంకి మ్యాక్స్ అవుట్ అవుతారు. ఆ టైంలో మీరు పక్కా శాటిలైట్ సెల్ యాక్టివేషన్ జరిగేసి మీకు ఎక్కువ న్యూక్లియస్లో యాడ్ అవుతాయి, ఎందుకంటే ఫ్యూచర్ గ్రోత్ రెస్పాన్స్ కాబట్టి. మీరు ఆ గ్రోత్ రెస్పాన్స్కి ఇంకా ట్రై చేస్తున్నారు కాబట్టి మీరు పక్కా ఆ టైంలో శాటిలైట్ సెల్స్ యాక్టివేట్ కావాలి, మయోన్యూక్లియై డొనేషన్ జరుగుతుంది, అప్పుడు మనకి ఎక్కువ గ్రోత్ పొటెన్షియల్ పెరుగుతూ ఉంటుంది, మనం ఇంకా గ్రోత్ కోసం ట్రై చేస్తూ ఉంటాయి. సో ఐ హోప్ ఈ వీడియో నేను పెట్టే వీడియోస్ ఏం అంత ఎంటర్టైనింగ్గా ఉండవు, అన్నీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే నేను చాలా వరకు ఈ కాన్సెప్ట్స్ పెడతాను. సో మనకి కాన్సెప్ట్ తెలుసుకుంటే ఏంటి అంటే మనం ట్రైనింగ్ చేసేటప్పుడు బెటర్ డిసిషన్స్ తీసుకుంటాము అని. అంటే మీరు జిమ్కి పోయి గంటలు కష్టపడడం, టైం వేస్ట్ చేసుకోవడం, ఇవన్నీ బదులు మనకు బెటర్ కాన్సెప్ట్ తెలుసుకుంటే ఆ కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని ఆ మెథడ్స్ని మనం అప్లై చేస్తే కొంచెం ఎఫిషియెంట్గా మనం అనుకున్న గోల్కి రీచ్ అవుతాం అనే ఒపీనియన్ ఇది. సో మీరు బెటర్గా ట్రైన్ చేసుకుంటే మీరు బెటర్ గ్రోత్ రెస్పాన్స్ ఉంటుంది, ఎఫిషియెంట్గా ఉంటుంది, మీరు అంత టైం వేస్ట్ చేసుకోకుండా. ఎందుకంటే మీకు తిరిగి రాని టైంని మీరు జిమ్ అనే రూమ్లో మీరు ప్లేస్ చేస్తున్నారంటే బెటర్ రిటర్న్ కూడా ఉండాలి కదా. సో అందుకు మీరు కాన్సెప్ట్స్ కూడా తెలుసుకుంటే బెటర్. మీకు ఇలాంటి ఏమైనా కాన్సెప్ట్స్ ఇంకా తెలుసుకోవాలని ఉంటే, లేకపోతే ఏమైనా మీరు సైంటిఫిక్గా తెలుసుకోవాలి అంటే మన ఫిట్నెస్ ఫీల్డ్లో జరిగే ఫెనామినన్స్ని, సో కామెంట్ చేయవచ్చు. సో ఇది మీరు ట్రై చేసేయండి, మీకు బెటర్గా వర్క్ అవుతే అప్పుడు కూడా కామెంట్ చేయడానికి ట్రై చేసేయండి, మీకు ఎట్లా వర్క్ అయిందో చెప్పండి. సో అంటిల్ నెక్స్ట్ టైం, దిస్ ఈజ్ అక్షయ్ సైనింగ్ ఆఫ్.